హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇద్దరు భార్య వంటి కాదు రోజు పెట్టినాను వల్ల పోయి ఎవరు మొరబడతామయ్యమ్మా ఎన్నుకుండా కైలాసం ఉసుడు గణపతి పార్వతి వల్ల కూడా పరమేశ్వరుడమ్మా కూర్చున్నాడు రాజేవుడు అగ్గిదేవుడి వీడు వానదేవుడు వానదేవుడు అంటే దేవతలారా ఎందుకు ఇచ్చినవే అరే ఎందుకు ఇచ్చినామనరా తమ్ముడా ఇవాళ మబ్బులేని వాన కురిసినట్టు మాయలేని వాన కురిసినట్టు నేను ఓం మంత్రం చదువుతా అంటే రాయకుండా ఎక్కి పడతాను. ఇది ఎవరికన్నా వానదేవుడు వస్తాడు వానదేవుడు ముగ్గురు తమ్ములారా ఎవరి కన్నీరు ఉన్నదో అన్నం ఉన్నవారికి అన్నం లేని వారికి ఉన్నవారి భార్య వచ్చిందా లేని వారి ఇల్లు కాలిపోయిందా ఎవరికైనా ఒకసారి ఏర్పాటు చేయండి రా. ఎందుకంటే నీరు వచ్చే మళ్ళీ నారు వస్తాం మళ్ళీ నీరు వస్తాం పుట్టిన వారి పురులు ఎత్తున్నారు పెళ్లి ఎత్తు బండ కింద ఉండే మండదానికి అన్నం పెట్టేవాడు నువ్వు అన్నా కానీ ఏ సంగతైనా నీకే వెళ్తే నాకేం వెరకనే అరే వారే అగ్గిదేవరా మరి అటువంటి వాళ్ళ పూజ భిన్నం చేసిరా పోరా ఎవరి అక్కడ మనకి పూజ పడ్డమని ఎవరంటే ఒకసారి భగవంతుడు అలసిన కురువాన వరుసకు అలసిన కురువాన వరతే ఇక్కడ దగ్గర ఉన్నది రాళ్లపుర దేశము రత్నాపురి గ్రామం భార్య నీలాడగండి అంటే ఇద్దరు ఉడికినటువంటి పూజలు చేస్తారు. వాళ్ళ పూజ భిన్నం చేసి రాకుండా సరే అన్న నీ మయస్తీ నీళ్ళు ఎందుకే వాళ్ళ పూజ భిన్నం చెప్తాను. సరే పరనంతరం వెళ్ళిపోతున్నానే అమ్మ అల్లల్లానే రెడే జమేదారి కాయలా వాళ్ళనే రెడే జమేదారి కాయలా మరి ఆనాడు అగ్గిదేవుడు ఏమి చేస్తాడు అడివంత అంట పెడతాడు రాడేమో అగ్గిదేవుడు అడివంత అంట పెడతాంటే అడివంత మనకి ఏమిటి తగులుకోని మంట మంటదామే అదే మంటలు ఎత్తా ఉన్నాయమ్మా
సుడిగాలి పెట్టినట్టుగా గరలే పోతున్నాడమ్మా అటువంటి అంటుకోవడానికి నీ పెట్టుకోండి నిప్పులు కొట్టుకొచ్చి పుట్ట వినికిలు వనికి వాళ్ళ వినికిలు పోతా అంటే అదే అడుగునికి తగులుకోని మంట పడితే పోయే పిల్లలు వేస్తలేరమ్మా అలనాడు వానదేవుడు వనికి వేనాడు వనికి ఉత్తరం ఉనికి వెనక దక్షిణం వెలిసి వనికి వేరే అటువంటి ఉరుకుంటామన్నా చూడు వాన గురవా వస్తే పట్టుకున్నటువంటి వరదల ఒంటికాల వరద పెట్టి ఇద్దరు భార్య వరద కూడా ఇద్దరు భార్య వరద ఇంటికి వరదలై పేర పోయే పిల్లం ఎత్తలేదు దేవా పోయే విన్నం ఎత్తాలే కన్నా బాగా వదిలింది మేలనుకున్నారా మనకి నీవటువంటి భగవంతునికి సంతానం తిరిగి వెళ్ళిపోదాం ఈ పుట్టకడ మా ప్రాణమైన ప్రవణమ్మా అలనాడు గాలి దేవుడు వక్కి దేవుడు మన దేవుడు వాయుపుత్రుడు ఏమనుకుంటాం కదమ్మా ఇక మళ్ళా మా వల్ల కాని పని అని ఎన్నకుండా కైలాసం తెల్లవాలి ఎన్నకుండా కైలాసం వచ్చి ఏమంటారు కానీ అన్నా శంకర కానీ అన్నా మీరు ఎంత పూజ భిన్నం చేసినారు వాళ్ళు పూజ భిన్నం చేస్తలేరే భిన్నం కావాలని మీరు ఎంత తిప్పలవాట గాని వాళ్ళు పూజ అసలు భిన్నం చేస్తలేరే ఆనాడు ఇద్దరు భార్య పడిన అహంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దమంట శ్రీపాద మీ పెట్టి వండి కాలు వదిలిపెట్టిల్లు ఈ అలనాడు మా వల్ల కానిపడి అన్నారు భగవంతుడు ఏమనుకున్నాడమ్మా భక్తుల ప్రాణం మీనక భగవంతుడు ఉదరితరయ్యా ప్రజల ప్రాణం మీనక ప్రారంభంతా ఇవ్వబడుకు రాజా పరిపాలన చేస్తాడు భక్తుల ప్రాణం పోతే అలనాడు భగవంతుడు ఇవ్వబడుకు రాజా పరిపాలన చేస్తాడయ్యా ఈ గర్జల్లో వెళ్ళి వాళ్ళకి సంతానం ఈయన మాట అయితే పుట్టమైన ప్రాణం పోతేరా వాళ్ళ ప్రాణముద్ర పరమేశ్వరు ఏమి చేసిండు రూపకంగా వెళ్ళిపోనని విడిది వరకు పెద్ద మనిషి అవతారం వేసిండు అవతారం వేసుకొని మన గత్తిని మురుదులు చూడవమ్మా జంగం రూపం కలిసిండు బంగారు కావులాది గంట కుమిలాది చెంగులేనా మరి నన్ను పిల్లవాడు జంగం రూపం కలుసుకున్నాడు రా దేవుడు సంతానం బయలుదేరుతూ ఉన్నాడా ఏంద్రా పర్వాలే ఏమో ఏ చేస్తానేంద్రా ఇరవై రెండు వేల బంగారు కావులాది గంట కుమ్మినాడు శంకు వేసుకొని ఆడ భగవంతుడు విశ్వ బ్రహ్మ ముగ్గురు ఇది నా ద్వారా ఇంట్లో చూస్తున్న కదా ఉండబోదు నీకు దయ ఉండబోదా కొంతమంది
మనసా కొంత ఉండబోదు నీకు ఉండబోదా కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంత ఓకే మనసా కొంత ఎవడు నచ్చి తోలుక బొంగ కొనుడ నీకు బిడ్డ కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంత ఓకే మనసా కొంత ఎవడు నచ్చి తోలుక బొంగ కొడుకురాలి అంట నీకు బిడ్డ రావుతంట చేతుల పిల్ల ఉన్నంతసేపు కాకి బలవంట కాకి బలవంట చేతుల పిల్లం అయిపోయినాక ఎవరు రారు అంట నీకు ఎవరు రారు అంట చేతుల బెల్లం ఉన్నంతసేపే కాకి బలమంట చేతుల కాకి బలమంట చేతుల బెల్లం అయిపోయినాక ఎవరు రారు అంట నీకు ఎవరు రారు అంట బ్రహ్మ గురు అన్నదమ్మలంట శివుడు అన్నదమ్మలంట వారు మేముతో చేసిన మట్టి బొమ్మలాట రానుగానగా భూమశంకరుడు ఏడవత ఉన్నాడు పెద్ద మనిషి అవతారం వేసి వెనక అటువంటి పుట్ట వేడి వచ్చిన అయ్యా దంగా అయ్యరా దేవా దంగా అయ్యరా ఎడవత ఉండడంగా పోయి తూర్పు గాలి పెడతారా తూర్పు గాలి పెడతారా అరుణదోగి నటురా పరమణ గాలి పెడతారా అరుణ గాలి పెడతారా తూర్పు దోగి నటురా తగ్గుకుంటా చూడరా ముగ్గుకుంటా చూడరా ఎడవతా ఉండరా పుట్ట వేడి గచ్చరా అయ్యా దంగా అయ్యరా గన గన గంటలు గన గన గంటలు గంటల వంట వడ్డనా గంటల వంట వడ్డనా ఓడా సింగులు ఓడా సింగులు ఒరే సింగులు వడ్డ వడ్డరా అయ్యా దంగా అయ్యరా తల్లి భుక్షాందేవి తల్లి భుక్షాందేవి గిట్ట పన్నక పిల్లలు అవుతారా రాంగ పండుడేరా పోంగ పండుడే అటోల పండుడే గిట్ట పన్నక అవుతారా అవే పిల్లలు బిడ్డ మంచి ఎత్తులు మొక్కుతున్నారా ఇంటి దేవుడు మంచోడు కావాలి మట్టికైనా ఇంటోడు కావాలి ఓ పటేలా ఏమండి చిన్న పండే ఓ శ్రీవారు పండగా వాళ్ళు ఏమడియా చిన్నడు మనిషి మనిషి ఎక్కడ మనిషివే మనిషివే ఎక్కడ మనిషివే ఎట్ట మనిషి ఎక్కడ మనిషి దొప్పుడు దొప్పుదే దొప్పుడు దొప్పుదా రెండు పిల్లలు మరి ఆయన మనిషి ఆయన ఎందుకు దొప్పినవే గణనాథా మరి గిన్ని రోజులు బట్టి మనం పూజ పట్టినాం మరి మన మీద పుట్ట పెరిగింది మన మద మనసు మట్టిపాలైనా మనం పూజ మీద చేయలేదు ఇంతవారు మన దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అయ్యా ఇవాళ 60 ఏళ్ళ పెద్ద మంచి పుట్ట చాడుకున్నాడు కనుక మన గంట కొట్టి కోసిన కూడా మన పూజ బిన్నము చేసిండు ఇది ఇల్లు అనుకున్నాడా కళ్ళ అనుకున్నాడా ఎవరింటి కన్నపోతే చారుడు బియ్యం పెడతారు కళ్ళకాడు చాడుకుని వడ్లు పెడతారు ఎర్రంతా ఇవాళ నువ్వు పోయి దానం పెట్టి అప్పో నేను పూజ పడతా అబ్బో గట్టిగా
అట్లా నువ్వు పోయి దానం పెట్టి రాపో అంటాను. ఒక్కవేళ వాడు అల్కలక్కోడైంది అనుకో, ఈ ఊరు దాటపోయి వస్తా. ఒక్కవేళ వాడు ఆయమన్నాడు అయింది అనుకో, నీ కింద వాడి మీద నీ కింద వాడి మీద. నువ్వు ఎప్పుడైతే తెల్లారంగా 3 గంటలకు అయితే 3 గంటల వరకు అవుతారు. అందరూ ఎవరింటి వాళ్ళు కింద నిలుస్తారు మీద నిలుస్తారా? సరేనండి, ఇక నువ్వు పోకుంటే నువ్వు ఇక్కడ పుట్టకడ పూజ పట్టు, నేను పోయి దానం పెట్టేస్తాను. ఈడ అంత చీకట్ లేదా? ఒకవేళ నువ్వు పోతే నాకు భయం కదా. అక్కడికి పోతున్నా లేదు అంటాడు, ఇడబట్టమైన భయం అయితే అంటాడు. మా సంవత్సరం ఇట్లనే అవుతుంది కాదు అయ్యా. రాత్రి పూట అవతలకు ఇతర కత్తనం లేపుకుని రండి, అసలు బయటికి వెళ్ళాడు వెళ్ళగా ఊరుకోపలేకపోతే మనకి గజెట్ కావాలి. ఓ విద్య ఆయుగురం పెద్దగా ఉన్నది. శ్రీకావడంగానే 6 గంటలకి ఇంట్లో లోట పెట్టుకుంటాడు, గొల్లెం పెట్టుకుంటాడు. ఇక తెలంగాణ లోట నింపుతాడు. పొద్దుగా లేచి అదే లోట పెట్టి మొక్క కడిగిన అడగాను. ఆ లోట కడిగిందిరా ఓనా, నువ్వు మా ఇంటికి వస్తే నీకు నువ్వు కట్టుకుంటావు కదా నీ అడగాను. ఏదో నీళ్ళు గిట్టున్నాయి కేసీఆర్ కట్టినని చెప్పి అయినా ఆదికి లేకపోతే ఎవరి పైన అయినా మనిషి వాడు ఎందుకు వచ్చిన కదా అని అడిగేస్తా. మొన్నటికన్నా ఎక్కువ కాదు. ఈ మొగోడు నన్ను వచ్చే మొగోడు అట మనకి ఎక్కువ కావాలి. మొగో ఇవో నా జాంతలేదు మా వద్ద ఆగపోతావా? అట్లా కాదయ్యా, మొగోడు పనులు కొరకద్దు, చిన్న కంచం ఎత్తేయద్దు, బాగా కోపం వస్తే పిల్లాన్ని కొట్టద్దు. బాగా కోపం వస్తే ఆడబిడ్డను కొట్టుకోవాలి, అవన్నీ కొట్టుకోవాలి. పిల్లాన్ని కొడితే మళ్ళీ ట్రైన్ పెడుతుంది. 3 బాట్ల కాడ గుంతుకొచ్చి ఆడబిడ్డ నువ్వు ఎంత కొడితే సప్లై చేయరు. అయినా మనిషి వాడు ఎందుకు వచ్చిన కదా అడిగేస్తా. కానీ ఆడబిడ్డను కొట్టుకోవద్దు, ఆడబిడ్డను అవన్నీ కొట్టుకోవాలి. ఎవరేమన్నారు పిల్లాన్ని కూడా ఎండిపోతుంది, మళ్ళీ ఎవరైనా పెడతారు. మనిషి కూడా చూస్తాను కదా చెప్పి ఆయన మంచివాడు అంటాను. అయ్యా ఈ కథలు ఎక్కడనే ఉన్నాయి, ఇంటికన్నా ఇంటికి ఉన్నాయి. జరుగుతుంది రాంగ బాత్రూంలో బట్టలు పిండుతాను, లంగాలన్నీ పిండుతాను. పిల్లలు లేదంటే పురాణ ఇచ్చేస్తాను కానీ ఏదో పని ఆదుకోవాలి. మొత్తం మీద నవ్వుకొని పోనా నానబెట్టి 120 అయితే ఎవడనుకుంటాను ఎవడనుకుంటాను నా మింగడు అనుకుంటానా? ఇక్కడ ఈక్వెంట్ అయిందిరా, ఇక్కడ ఎక్కడ అయినా మనిషి వాడు ఎందుకు వచ్చినా కదా అని అడిగేస్తా. సరే పర్వాలేదు, రాజు మాత్రం తన పుట్టకాడికి వెళ్ళిపోతానా అని పక్కన రాసుకొని ఎందుకు వచ్చినావురా? నీ సొమ్ముంది ఏంటి, సోకేంది ఏంటి, మధ్య మధ్యలో దెబ్బ పెడతారు డాక్టర్. ఎవరు పెట్టినవరా నా సొమ్ముదిన? ఎందుకు వచ్చినావురా? మీ ఇద్దరం భార్య భర్తలు ఇద్దరం పూజ పెడదాం, ఆ పూజ భిన్నం చేసినావు. ఎందుకు వచ్చినావురా? నీకు మనుషుకున్న కోపం ఉండదేవరా? అయితే నీ మంచిది కదా, కుక్కని అనుకుంటానా నక్కని అనుకుంటావా? అనుకుంటారు వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకు వచ్చావురా? నువ్వు ఎందుకు వచ్చినావురా? ఏ ఊర్రా? నీ ఏ ఊర్రా? నా పిల్లల కోసం వచ్చినా? ఏంటిదిరా? నా పిల్ల కోసం. నువ్వు కూడా అరే ఎందుకు వచ్చినావురా?
అరే బిడ్డ ఎక్కడ ఉన్నది ఎవరన్నా పుట్టమైనా నా పెన్ను నా భార్య నా వైపు నా పైపు 3 గంటల నీ పైపల కొడుతుంది కానీ బిడ్డ నీతో ఏం పని లేదురా ఒక్కసారి అటువంటి నీ భార్య చూస్తే నీ భార్యను ఒక మాట చెప్పి వెళ్ళిపోతా కొడక అయినా మనిషి ఇట్రా. ఇక వాళ్ళు రమ్మంటాడు పోయిరా మనిషి అన్నం లేడు మాట అన్నం లేదు పాట అరే అట్లాగానే 60 ఏళ్ళ పెద్ద మనిషి మాట ముచ్చట చెప్తాడట పోయిరా మాట నాకు అట్లా నువ్వే అనుకున్నావే మనిషి అన్నం లేకుండా మాట అన్నం ఉండాలి మాట అన్నం లేకుండా మనిషి అన్నం ఉండాలి మాట్లాడతా కుదా నువ్వు లేచిన వంత నీ గుడ్లనే పడతా కన్ను గుడ్లు ఇంకేం గుడ్లు ఉన్నాయి అరే రే మరి కన్నతో నీరారు కానీ 60 ఏళ్ళ పెద్ద దగ్గరకు వచ్చింది మరి నరవనుకున్న నారాయణ ముందు తెలియదు ఎర్రి పిల్ల జరి పిల్ల నంది పిల్ల నాకన్నా అయ్యే తోని హై జీవుల గల రిక్కంతో సక్కన సంగం ఎందుకు కజిన నాకు ఏమి ఎన్నో చేసిండు నాన్న ఏ ఊరకున్నదయ్యా దంగమయ్యే పిల్లకున్నదయ్యా ఊరకున్నదయ్యా దంగమయ్యే పల్లెకున్నదయ్యా కొడుకులు లేరాని బిడ్డలు లేరాని కోటి బాధల వాడి పురవేడి కట్టిన నేనంటను సర్వసమ్మతించును వారాలు పడిచిపోయే దంగమా ముచ్చాలు పడిచిపోయే దంగమా అన్ని పడిచిపోయే దంగమా ఏమి దానం చేసుకుని దంగమా ఒక మాట ఏమన్నా బిడ్డ నాయన అటువంటి ఒక మాట అన్నావమ్మా నాయన ఏ పల్లె నాన్న ఏ ఊరు పేరు పల్లె పేరు ఎప్పుడు ఉంటుంది తలనావు నాకు వెనక బిడ్డ ఊరు లేదు పిల్ల లేదు వెనక అటువంటి ఉన్న ఊరు పన్న తావులు లేకపోయానమ్మా ఒక శివునికి నా పేరు శివపాల ఏమంటారమ్మా నీది ఏ ఊరు ఉన్నదమ్మా ఓ బిడ్డ ఏ పల్లె ఉన్నదమ్మా ఓ బిడ్డ పల్లె ఎక్కడ ఉన్నది ఓ బిడ్డ కొన్నవారు ఎవరే ఓ బిడ్డ కొన్నవారు ఎవరే ఓ బిడ్డ ఏమిటి బిడ్డ భక్తులను ఏ ఊరు ఏ పల్లె బిడ్డ కన్నవారు ఎవరు కొన్నవారు ఎవరు కొన్నవారు వెట్టిన బాధన కన్నవారు వెట్టిన బాధన బిడ్డ నీకు ఈ పుట్టు వీళ్ళకి నీ పెట్టుకుని మూడగొట్టుకుని అటువంటి పుట్టని ఇంకులాడుకుంటున్నా బిడ్డ భక్తురాల అయ్యా దంగమయ్యా మాది ఏ ఊరో కదా ఏ పల్లెలో కాదు మాది రాళ్లపూరి దేశము రత్నపురి గ్రామం నా భర్త పేరు మరి గోవర్ధన మహారాజు నా పేరు నీలారి గన్య నా పుణ్యమైన కోరిన కొడుకు లేడు బహుశా బిడ్డ లేదు మరి మునుగని ఉండం లేదు మొక్కను కూడా లేదు రాను కన్నగోల పుట్ట కరణాలే బెడము ఈ పుట్టగడ సందరం దొరుకుద్దని 7 పొద్దుల 7 మాపులు ఎక్కడ కన్నం లేదు కంటి నిధులు వంటి సుఖం లేక వరగాల తవసు పెట్టినాము అయ్యా ఎందుకొరకైతే నాకు ఏ భిన్నం చేసినావు అయ్యా బిడ్డ భక్తురాలా అయ్యా నీ గర్భాన సంతానం లేదన్నా వినవడమా ఏయ్ మరి ఏ అటువంటి వాడికి హాడిసరికిన సంతానం ఉండే ఉంటదట ఏ తాతలు చేసిన పాపం తను వేసిన పాపంలో పుట్టబట్టి పీడ అవుతుంది మరి పాపాలు నిముక్షమయ్యేదాకా మరి సంతానం కాదంటే గుడ్డుది అంటారు ఏ ఆడసరి గుడ్డుది కదమ్మా నీ అటువంటి వాడికి మీ అత్త మామలు చేసిన మీ అటువంటి తాత ముత్తాలు చేసిన పాపాలు అటువంటి వాడికి నిమీక్షణమైనవి అమ్మా నీ గర్భానికి అటువంటి సక్కిన సంతాన ఫలం అంటే మరి కౌల పిల్లల సంతానం ఉన్నది తీసుకుంటే ఇస్తా లేదంటే వెళ్ళిపోతానమ్మా పెద్ద మనిషి బిడ్డ నీ భక్తి మెచ్చిన నీ పూజ మెచ్చిన నీకు సక్కం సత్తాల మనం ఓడి కడుతున్నా ఉన్నాడు అప్పటికిప్పటికి అన్నరే మరి నరమానుడికి ఎన్ని ఆశలు అంటారు మరి పెడతానంటే ఆశ అంటారు పుడతాడ భయం అంటారు నరనాడు కనుక నీ ఆ గుడి నాడు పుట్టకడలు కూడా అమ్మ ఒక చోట పెట్టి అసలు కాకుండా కలం చెప్పి దంగిలి పవలించింది నాకు సక్కర సత్తాల మనం ఓడి కట్టు అన్నది వచ్చినా దేవదయ్యా రామ 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 రామ
దేవుడు చూడదమ్మా మరి భగవంతుడు సకల సత్తల మనం ఓడి కట్టాడు మరి పలమోడి కట్టంగా ఒక మాట అన్నాడే బిడ్డ నీలారుగా అన్నా నీ పుణ్యమగర వాన చూడం ఒకటి ఫలాలు 2 కమల పిల్లలు కలుగుతారు కలిగినాక మరి అలా నాట కనుక ఇంతో 5 ఏళ్ళ కొడుకులైనాడు 2 పున్నము దశమి రోజు మరి పూలరథం వస్తుంది ఇక్కడ కాదు అక్కడ కాదు సత్యలోకం నుంచి ఆనాడు పూలరథం వస్తుంది ఆ పూలరథము ఎవరికి కనిపించేది ఎందుకొరకంటే నీ ఇద్దరు పిల్లకి కనిపిస్తుంది మరి బాబు ఆ పూలరథం వచ్చింది ఓ అమ్మా పూలరథం వచ్చింది అన్నాడు మరి ఇక్కడ కాదు అక్కడ కాదు వాళ్ళ ఇద్దరు కనుక ఏమి మరి సత్యలోకం సదులో దూరం అన్నాడు 2 పున్నం దశమి రోజు పూలరథం తోలుతాను అన్నాడు మరి అన్నాడు గనక అరే రే లక్ష్మీదేవి లాలబోయాలి మరి అన్నాడు గనక సరస్వతి చదువులు చెప్పాలి లక్ష్మీదేవి లాలబోయాలి అన్నాడు గనక మీ అమ్మ భగవంతుడు మాట చెప్పిండు కన్న తల్లి చూసే వరకు 60 ఏళ్ళ పెద్ద మంది చప్పుట అక్కడ లేకపోయా ఏమండి ఆగమాగం చెప్తాను నిరమొక్క కూడా దాంతో మంచిగా చీర కింద పడతాను ఇగో దొంగతనం చేసిన వాట దొంతులు ఉంటాయట మరి సంతానం ఇచ్చిన ఇల్లు ఇచ్చున్నాను చూస్తాను ఎండాకాలం ఉడకపోతుంది కాబట్టి చక్కగా ఇచ్చింది ఇంటికి రండి చిప్పుడు చిప్పుడు వచ్చినోడే అన్నాడే చక్కగా ఇచ్చిందండి ఏంటి చక్కగా ఇచ్చిండు అంటే కట్టా చిక్కడదండి అంటే గంజా ఓ కమ్మగున్నది 2 పంట గంటే అంత కట్టే సోపు గంటే అంత కట్టే ఈ ఖర్జూర పంట గంటే అది ఖర్జూర పండు కాదు ఖర్జూర పండు ఖర్జూర పండు అంటే ఈ గాయలు గదులు ఖర్జూర పండు అది ఖర్జూర పండు ఖర్జూర పండు అంటే అంతకంటే మన ఆరులు వేసుకున్న బచ్చప్పల కంటే అంతకంటే ఆరులు చేసుకుంటా పండుగ తెవలని చేసుకుంటాను చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.